అందుకే ఆయన ఆకలి కొనిన వారికి ఆహారము దయచేస్తాడు. నేను 2017 సంవత్సరంలో ఆఫ్రికాలో ఉన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మా నాన్న పంపించిన డబ్బులు అయిపోయినాయి. మామూలుగా అయితే కొన్నిసార్లు నీళ్లు తాగి ఆకలి అణుచుకునేవాడిని. కానీ ఆ రోజు సాయంకాలం ఇంచుమించు 5 గంటలు కావస్తుంది, భయంకరమైన ఆకలి, డబ్బులు లేవు చేతిలో. సరే, నేను మళ్ళీ పరిచర్యకి వెళ్ళాను. అక్కడ ఉదయకాలం ఏమో బైబిల్ కాలేజీలో మాకు బోధించేవాళ్ళు, సాయంకాలం 4 మాకు కొన్ని ఏరియాలు ఇచ్చి మీకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి వచ్చేయాలి. అలా ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఆ కుటుంబాన్ని నేను అడిగానమ్మా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి చేస్తానంటే ఆమె నీరసంగా బలహీనంగా ఉంది. సరే, వెళ్ళి నేను ప్రార్థన చేసి వెళ్ళొస్తానమ్మా అని చెప్పంటే ఆగండి అని చెప్పామా. లోపలికి వెళ్ళి ఆకలితో ఉన్న నాకు, ఆమెకు తెలియదు నేను ఆకలిగా ఉన్నానని, ఆమె వెళ్ళి ఏం చేసిందంటే 2 డోండాలు తెచ్చింది. డోండాస్ అంటే మనకి ఇంత లావు స్వీట్ బోండా తినేసి ఇక వస్తా ఉన్న సమయంలో 5 క్వాచాలు ఇచ్చింది. క్వాచా అంటే మనకి 50 రూపాయలతో సమానం. దాంతో బయటకు వచ్చి 5 క్వాచాలకి ఏమొచ్చింది అంటే ఒక థమ్సప్ డ్రింక్ వచ్చింది. ఆ డ్రింక్ తాగేసరికి చూడండి నా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. ఆకలితో ఉన్న నాకు దేవుడు ఆకలి తీర్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడతాం. హల్లెలూయా.